హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 18-2025 ఎలిమినేటర్ 1లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట 20 ఓవర్లకు 228 రన్స్ 5 వికెట్లకి, ఛేదనలో గుజరాత్ టైటన్స్ 208 6 వికెట్లకి 20 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా టైటిల్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే 2015 నుంచి 12 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడితే అందులో 10 సార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఇంకో విషయం ఏంటంటే 12 సార్లు 10 సార్లు మొదటిసారి బ్యాటింగ్ చేసింది, 9 సార్లు విజయం సాధించింది, ఒకసారి మాత్రమే ఓడిపోయింది. ఐపీఎల్ హిస్టరీలో అంటే ప్లే ఆఫ్స్లో లేదా ఐపీఎల్ హిస్టరీలో 200+ రన్స్ చేసిన ప్రతిసారి ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంకొక విషయం ఏంటంటే, రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. మొదటిది, ఐపీఎల్ హిస్టరీలో 300 సిక్సెస్ కొట్టిన సెకండ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ విజయం సాధించాడు. ఇంకొకటి అంటే మొదట క్రీస్కి వెళ్ళి 357 సిక్సర్లతో ఉంటే రోహిత్ శర్మ 301 సిక్సరు. ఇంకొకటి ఏంటంటే, ఐపీఎల్ హిస్టరీలో 7,000 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. మొదటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 261 మ్యాచ్ల్లో 8,168 రన్స్ కొట్టినట్లయితే, రోహిత్ శర్మ 271 మ్యాచ్ల్లో 7,038 రన్స్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో అంటే ముంబై ఇండియన్స్ తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి జానీ బెయిర్స్టో అత్యంత అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 22 బంతుల్లో 47 రన్స్ సాధించి ముంబై విజయంలో కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్లో ఇంకొక అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సీజన్లో హైయెస్ట్ పోస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ముంబై ఇండియన్స్ 84 రన్స్ జానీ బెయిర్స్టో అండ్ రోహిత్ శర్మకు లభించిన క్యాచెస్ అంటే రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుషాల్ మెండిస్ అండ్ కోయిచ్ జారి వచ్చిన క్యాచ్లను స్వాధీనపరచుకొని దాన్ని అవకాశంగా తీసుకుని రోహిత్ శర్మ 50 బంతుల్లో 9 4లు 6 సిక్స్లతో 81 రన్స్ సాధించాడు. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్తో జత కలిసి 59 రన్స్ పార్ట్నర్షిప్ సాధించి రెండో వికెట్కు 143 రన్స్ 12.6 ఓవర్లకు రెండో వికెట్ సాధించారు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ అత్యంత అద్భుతంగా ఆడాడు అండ్ నమన్దీప్ కూడా ఆడాడు. అండ్ లాస్ట్లో కోహ్లీ బౌలింగ్లో చివరి ఓవర్లో 20 రన్స్ అంటే 3 సిక్స్లు సాధించి విజయంలో కీలక పాత్ర వహించినటువంటి హార్దిక్ పాండ్యా 3 వికెట్లు 3 సిక్స్లు సాధించాడు. ఛేదనలో గుజరాత్ టైటన్స్కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్లో అత్యంత అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే గిల్ అండ్ సాయి సుదర్శన్. గిల్ 4వ బాల్కి ట్రెంట్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. తర్వాత వచ్చినటువంటి కుషాల్ మెండిస్ 10 బంతుల్లో 20 రన్స్ సాధించి సాయి సుదర్శన్కు అత్యంత కాంట్రిబ్యూషన్ కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చినటువంటి కుషాల్ మెండిస్ అనూహ్య రీతిలో అవుట్ అయ్యాడు. అంటే బ్యాక్ సైడ్ 6 కొట్టాలన్న ప్రయత్నంలో హిట్ ఆన్ వికెట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్తో సాయి సుదర్శన్ అత్యంత అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి 10 ఓవర్లు 129 రన్స్ సాధించి గుజరాత్ విజయ పదంలో దూసుకెళ్ళినట్లు కనిపించినప్పటికీ మ్యాచ్ను మలుపు తిప్పినటువంటి బుమ్రా బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ అయిపోయాడు. తర్వాత రిచర్డ్ మెక్లెన్ బౌలింగ్లో కూడా సాయి సుదర్శన్ అవుట్ అవడంతో ముంబై విజయం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ 26 క్యాచ్లు జారి విడిచింది. ముంబై